నమస్తే ఎన్సీఎన్ న్యూస్ కి స్వాగతం. నేను ప్రశాంతి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. ఇంటి ముంగిటకే సంక్షేమం ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు. సచివాలయ వ్యవస్థ ద్వారా ఇంటి ముంగిటకే సంక్షేమ పథకాలు అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిదేనని ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు అన్నారు. నిడదవోలు మండలం పందలపరు గ్రామ శివారు రావివారిపాలెంలో సర్పంచ్ పులుమంతుల నాగదుర్గ, వైఎస్ఆర్సీపీ నాయకుడు రామారావు ఆధ్వర్యంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు 57 నెలలుగా అందిన సంక్షేమ పథకాలను వివరిస్తూ బుక్లెట్లను అందజేస్తారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పందలపర్రు, జీడిగుంట, రావివారిపాలెం గ్రామాల్లో 29.23 కోట్ల సంక్షేమ పథకాలు, 3.97 కోట్లతో అభివృద్ధి పనులు చేశామని అన్నారు. అన్ని వర్గాల అభ్యున్నతి ధ్యేయంగా పరిపాలన సాగించే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ఎన్నుకుందామని అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ మండల శాఖ అధ్యక్షుడు ఐనిడి పల్లారావు, గ్రామాధ్యక్షుడు శ్రీరాములు గంగరాజు, సొసైటీ అధ్యక్షుడు శీలంశెట్టి సూర్యనారాయణ, జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు కాలాబత్తుల సుజాత, ఉప సర్పంచ్ పినిశెట్టి సత్యనారాయణ, నాయకులు యాళ్ల రామారావు, భోగిరెడ్డి వరప్రసాద్, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. మావిడండి మన వాళ్ళు మావిడండి నాన్నగారు పోయించారు ఇప్పుడు నాన్నగారు పోయారు, మళ్ళీ మీ చేతిలో మీరే పోయాలని అండి పోతాను అలాగే పోయించారు. వారు కూడా ఏం చేశారంటే ఇచ్చేసి